తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా 19 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఈ 19 సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది. తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. ఈ 19 ఏళ్లలో మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన బతుకమ్మ, మన బోనం, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని సందర్భాల్లో కొట్లాడింది. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పోయి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణలో ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నమ్మిన సిద్ధాంతం కోసం